నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్రాక్. నేను సాయి. ఒక పేపర్ లీకేజ్ అంశం ఏపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. విద్యార్థుల జీవితాలతో ఆడుకునే పేపర్ లీకేజ్ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీలోనూ హీట్ పెరిగింది. అధికార పక్షం తప్పును విపక్షంపై నెడుతోంది. ప్రతిపక్షం మాత్రం లీకేజ్ వ్యవహారంలో ప్రభుత్వం, మంత్రి నారాయణ హస్తం ఉందని ఘంటాపథంగా చెబుతోంది. ఇంతకీ ఎవరు చెప్పేది నిజం? ఏపీ అసెంబ్లీలో 10th పేపర్ లీకేజ్ వ్యవహారంపై జరిగిన చర్చను ఓసారి చూద్దాం. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షం తీరు, ప్రతిపక్షం వైఖరి రెండే అన్నట్లుగా ఉన్నాయి. 10వ తరగతి పరీక్షా పత్రం లీక్ ఘటనపై అధికార విపక్షాల మధ్య మాటల తూటలు పేలాయి. సభ ప్రారంభమైన వెంటనే ఈ అంశంపై చర్చకు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది వైసీపీ. స్పీకర్ పోడియంను చుట్టి ఆందోళనకు దిగింది. తరువాత కూడా 10th పేపర్ లీకేజ్ వ్యవహారం అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య ఆసక్తికర చర్చలకు దారితీసింది. వైసీపీ తీరును మంత్రి గంటా శ్రీనివాసరావు తప్పుబట్టారు. జరిగిన ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 2004 నుంచి 2015 దాకా ఎన్నిసార్లు ఏ విధంగా యాక్ట్ చేశారు తర్వాత లీకేజ్ కాదు అని చెప్పిన తర్వాత కూడా ప్రతిసారి దాన్ని లీకేజ్ అని ఆ పిల్లల మనోభావాలు దెబ్బతీయదు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఎగ్జామినేషన్ రాసిన తర్వాత దాన్ని ఏదో విధంగా వాళ్ళ దీంట్లో ఒక ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేయడం చేస్తున్నారు అధ్యక్ష. పేపర్ లీకేజ్ వ్యవహారంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు వైసీపీ అధినేత జగన్. తప్పును చూపిస్తే దాన్ని సవరించాల్సింది పోయి తిరిగి తమ వైపే నెట్టడం దారుణమన్నారు. ఏపీ ప్రభుత్వం వైఖరిపై అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్ ఫోన్లో తీసిన ఫోటోలను నారాయణ కాలేజీకి సంబంధించిన స్టాఫ్ ఇతరులకు పంపించి వాళ్ళు తయారు చేసి వాళ్ళ ఆన్సర్లు తయారు చేసి దావాలంగా ఈ వాట్సాప్ మెసేజ్లు వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడికంతా కూడా ఆయా సెంటర్లలో వాళ్ళ పరీక్షలు ఎక్కడెక్కడైతే రాస్తా ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ కూడా చేరవేసి వాళ్ళు పరీక్షలు రాయిస్తూ ఉంటే దానివల్ల నారాయణ కాలేజీలకు ర్యాంకులు వచ్చే పరిస్థితిలోకి పోతా ఉంటే ఇది మీకు అన్యాయంగా కనిపించడం లేదా, ఇది మీకు మోసంగా కనిపించడం లేదా అని అడుగుతా ఉన్నా నేను. అయినా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలకు దిగడంతో స్వయానా ముఖ్యమంత్రి దీనిపై సమాధానమిస్తూ ఘాటుగా స్పందించారు. ఎవరినీ కాపాడాల్సిన అవసరం తనకు లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ అంశంపై శాసనసభలో ప్రకటన చేశారు. ఏ విద్యాసంస్థ అక్రమాలకు పాల్పడినా ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అక్రమార్కుల పట్ల చండ శాసనుడులా ఉంటానని ముఖ్యమంత్రి తెలిపారు. ఏదైతే ఒక ఆరోపణ వచ్చినప్పుడు నిగ్గు తేల్చడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆల్ మెంబర్స్ అడుగుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉండే ప్రతి ఒక్క మెంబర్ని అడుగుతున్నా, రెండే ఆప్షన్స్. సమయం కూడా లేదు మిత్రమా, ప్రతిపక్షమా, మీరు గుర్తుపెట్టుకోవాలి. సమయం లేదు, అనుమానాలొద్దు. పరీక్షలు క్యాన్సిల్ చేయను. తప్పు చేసిన వాడిని తాట వలస్తా, తాట తీస్తా, వదిలిపెట్టే సమస్య కూడా లేదు. జెండా శాసనుడుగా ఉంటా. ప్రతిపక్షమా, సమయం లేదు, రా ముందుకి. స్టింగ్ ఆపరేషన్లా లేకపోతే వాస్తవం జరిగిందా? మీ వైఖరి, మీ యొక్క విలేకరి యొక్క రోల్ ఏంటి? చివరకు ఈ చర్చ కాస్త విమర్శలు, ప్రతి విమర్శలు, వ్యక్తిగత దూషణల వరకు వెళ్లాయి. జంబ్లింగ్ విధానం నీకు తెలియదంటే నీకు అస్సలు తెలియదని విమర్శలు చేసుకున్నారు చంద్రబాబు, జగన్. సవాళ్లు విసురుకున్నారు. మీరేమంటారు అధ్యక్ష? గవర్నర్ గారి దగ్గరికి ఫ్లైట్ టైం అయిందని పోయినా అంటారు. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఇంకోటి ఏంటో తెలుసా అధ్యక్ష? నేను గవర్నర్ గారి దగ్గరికి పోయేసరికి ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నారు. పాపం తెగ బాధపడిపోతాడు. నేను ముందు గవర్నర్ టీకి వెళ్ళానని. 1978లోనే గవర్నమెంట్ టౌన్ మోడల్ హై స్కూల్ కర్నూలులో 10th క్లాస్ పరీక్షలు జంబ్లింగ్ పద్ధతిలో వేరే స్కూల్లోకి వెళ్ళి మా సురేష్ రాశాడు. సురేష్ ఒక్కసారి నిలబడి సురేష్. వాళ్ళ నాయకుడిని ఒకరిని లేపాడు సురేష్ని. సురేష్ నువ్వు ఎప్పుడో జంబ్లింగ్ మీద చదువుకున్నావు అని అడిగాడు. వాట్ ఈజ్ జంబ్లింగ్ అంటే ఈయన ఎప్పుడు పరీక్షలు రాయలేదు కాబట్టి సురేష్ పరీక్షలు రాశాడని ఒప్పుకునే పరిస్థితికి వచ్చాడు అధ్యక్ష.
ప్రతిపక్ష నాయకుడు. పాపం విష్ణుకుమార్ రాజు అడిగాడు, అధ్యక్ష ఎక్కడ చదువుకుని చదువుకున్నాను, 33వ ర్యాంక్ వచ్చింది, ఏ స్కూల్ చెప్పగలుగుతారు? జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏ స్కూల్ చెప్పడు, ఏ కాలేజ్ చెప్పడు. అధ్యక్ష నేను ఏ స్కూల్ నుంచి వచ్చినాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రశ్నిస్తూ అడిగారు. నేను చెప్తా ఉన్నా, ఆయన మాదిరి వచ్చి రాని ఇంగ్లీష్ నేర్పే స్కూల్ నుంచి కాదు మేము వచ్చింది, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్. తెలుసుకోండి. సీబీఐతో విచారణకు ప్రభుత్వాన్ని పట్టుబట్టింది వైసీపీ. మరోపక్క దీనిపై హౌస్ కమిటీ వేసి విచారణ చేస్తామని స్పీకర్ అన్నారు. మొత్తానికి గందరగోళం మధ్యే సభ వాయిదా పడింది. ఎక్కడ పరీక్షలు రాశాడో చెప్పడం. ఆయన అంటాడు, అడుగొక్కసారి దిశ, నేను చిన్న కాలేజీల దిశ వెంకటేశ్వర యూనివర్సిటీలో నేను ఎంఏ ఎకనామిక్స్ చేశాను. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. తెలుసుకోడా పోయే ఊరికే నీ మాదిరిగా పిహెచ్డి డిస్కంటిన్యూ కాదు. నేను నీ మాదిరిగా ఎంఫిల్ చదవకపోయినా కూడా ఎంఫిల్ చదివినానని చెప్పే గుణం నాకు లేదు. ఎంఫిల్ చేశాను అధ్యక్ష. నేను చదువుకున్నప్పుడు రామచంద్రారెడ్డి కూడా ఉన్నాడు, అదే యూనివర్సిటీలో రామచంద్రారెడ్డి ఉన్నాడు. ఎక్కడైనా నువ్వు పోయి మాట్లాడేవు అని అంటే వచ్చి రాని ఇంగ్లీషు నువ్వు మాటలు చూస్తే అసలు నీలాంటి ఇంగ్లీష్ మాట్లాడితే పక్కన కేటీఆర్ గారు అన్నారు, ఇంత దారుణమైన ఇంగ్లీష్ మాట్లాడగలిగిన వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఉంటారని చెప్పి పక్కన కేటీఆర్ గారు అన్నారు. పరీక్షలు క్యాన్సిల్ చేయను, తప్పు చేసిన వాడిని తాట వలస్తా, తాట తీస్తా. నీ కళ్ళల్లో చూసి అడుగుతున్నా, నీ మనసులో గుచ్చి అడుగుతున్నా, వాస్తవం చెప్పమని డిమాండ్ చేస్తున్నా. ఇదే ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఏమాత్రం కూడా ఉన్నా కూడా ఒకటి అడుగుతా ఉన్నా, సిబిఐ ఎంక్వైరీ అయ్యండి, నారాయణ గారిని కూడా స్కోప్ లోకి తీసుకొని రండి. సిబిఐ ఎంక్వైరీ అయ్యండి, నారాయణ గారిని కూడా స్కోప్ లోకి తీసుకొని రండి. తప్పు చేసిన వాడిని తాట వలస్తా, తాట తీస్తా, వదిలిపెట్టే సమస్య కూడా లేదు. అది ఈరోజు అసెంబ్లీలో జరిగిన వాగ్యుద్ధానికి సంబంధించిన విజువల్స్. ఇప్పటివరకు మనం చూసాం, సీఎం ఈ ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇది లీకేజా కాదా అన్న కోణంలో కూడా ఆయన కొన్ని ప్రస్తావనలు చేశారు. నెల్లూరు జిల్లాలోని ధనలక్ష్మీపురంలోని నారాయణ స్కూల్లో మార్చ్ 25వ తేదీన జరిగిన జనరల్ సైన్స్ పేపర్ 1 ఎగ్జామ్ పేపర్ని 9:25 ఒక వ్యక్తి, వాటర్ బాయ్గా చెప్పబడుతున్న ప్రవీణ్ అనే వ్యక్తి దాన్ని ఫోటో తీసి పంపించాడు. ఆ ఫోటో సాక్షి పేపర్కి సంబంధించిన ఒక రిపోర్టర్ నుంచి ఆ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిఈఓకి ఆ ఫోటో వచ్చింది. తద్వారా ఇది లీకేజ్ వ్యవహారంగా భావించాల్సి ఉంటుందనేది ప్రతిపక్షం చెప్తున్న అంశం. నారాయణ స్కూల్స్ ఈ లీకేజ్ని దగ్గరుండి చేస్తున్నాయనేది వారి ఆరోపణ. కానీ అసలు ఇది లీకేజే కాదు, ఇది సాక్షి దినపత్రికకు సంబంధించిన రిపోర్టర్ చేసిన ఒక కుట్రపూరితమైన స్ట్రింగ్ ఆపరేషన్ గా చూడాల్సి ఉంటుందేమో అన్న కోణంలో సీఎం వివరణ కనబడుతోంది. ఏది నిజం? అసలు ఇది లీకేజ్ కాదా? నారాయణ విద్యా సంస్థలకి సంబంధించి వారి పాత్ర ఇందులో ఎంతవరకు ఉంది? సాక్షి రిపోర్టర్ పాత్ర ఎంతవరకు ఉంది? ఇదే ఈరోజు మనం చర్చించబోయే అంశం. ప్రస్తుతం మనతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ తులసిరెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి గారు, అండ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అద్దెపల్లి శ్రీధర్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు కూడా మనకు ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. నమస్కారం రామకృష్ణ ప్రసాద్ గారు, శ్రీధర్ గారు, సుధాకర్ రెడ్డి గారు అండ్ తులసిరెడ్డి గారు. చర్చకు స్వాగతం. ముందుగా తులసిరెడ్డి గారు, ఫస్ట్ ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణ, ప్రభుత్వం ఇస్తున్న వివరణ, సీఎం మాట్లాడిన అంశం, ఇది లీకేజా కాదా? ఫస్ట్ ఈ అంశం గురించి ఒక క్లారిటీ ఇస్తారా? మీరేం భావిస్తున్నారు? ఎందుకంటే మనం కూడా విద్యార్థి నుండి వచ్చాం కాబట్టి ఎగ్జాక్ట్లీ ఇది ఖచ్చితంగా లీకేజ్ కమ్ మాల్ ప్రాక్టీస్. లీకేజ్ కమ్ మాల్ ప్రాక్టీస్. ఎగ్జామ్ 9:30కి స్టార్ట్ అవుతుంది, 9:15, 9:30 మధ్య లీకేజ్ అవుతుంది, 9:30, 10 మధ్య ప్రిపరేషన్ ఉంటుంది, 10 to 12 వచ్చేసి మాల్ ప్రాక్టీస్ జరుగుతుంది. ఇది జరిగేది యాక్చువల్గా. ఇది ఏదో పర్టికులర్గా ఆ నెల్లూరు అని వస్తుంది, కానీ ఇది ప్రతి సంవత్సరము ప్రతిరోజు ఎగ్జాంపుల్ జరిగేది. ఇది నిత్య కృత్యం అన్నమాట. అది నెల్లూరు కాదు, ప్రతి ఆల్మోస్ట్ రాష్ట్రం అంతటా అనేక చోట్ల జరుగుతూ ఉంది, అనేక సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. దీంట్లో ప్రధానంగా చైనా పాత్ర ఎక్కువ ఉంటుంది. చైనా అంటే చైతన్య అండ్ నారాయణ.
చైనా బ్యాచ్ అని ఆ ఎడ్యుకేషన్ వాళ్ళు అడిగితే ఇదేం సార్ ఇది కొత్తగా మాకు తెలిసి ఎప్పుడు ఉంటే ఇది చైనా బ్యాచ్, మిగతా ప్రైవేట్ స్కూల్ కూడా చేస్తాయి, కొన్ని చోట్ల డిఈఓలు కూడా చేపిస్తుంటారు, మా జిల్లా ఫస్ట్ రావాలా, పర్సెంటేజ్ ఆఫ్ పాస్లో ర్యాంకులు అని చెప్పేసి కొందరు డిఓబులు ఎంకరేజ్ చేసినా కానీ కింద వాళ్ళకు సహకరించే స్టాఫ్ ఉండదు కాబట్టి గవర్నమెంట్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు జిల్లా పరిషత్ ఉంది. ఇది ప్రైవేట్ కాలేజీ వాళ్ళకు ఇది వాళ్ళు వచ్చేసి మొత్తం ఇన్విజిలేటర్స్ను అక్కడ ఉండే వాళ్ళందరినీ చాలా మటుకు మేనేజ్ చేసేసి ఆ మధ్యలో వచ్చేసి ఆ లీకేజ్ ఇస్తారు. ఈ లోపల పేపర్ వచ్చేసి రాసేసి దాన్ని మైక్రో జిరాక్స్ ద్వారా పంపించేస్తారు. దాన్ని వచ్చేసి అక్కడ ఉండే ఇన్విజిలేటర్స్ ముందుగానే మేనేజ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఇస్తారు. దీంట్లో ఎక్కువ మంది వాళ్ళు లాభపడతారు. మధ్యలో కొందరు జంబ్లింగ్ ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళు కూడా కొంత లాభపడవచ్చు. కానీ ఓవరాల్ ఇది చైనా బ్యాచ్ దీంట్లో ప్రధానమైన పాత్ర వహిస్తుంది. మిగతా కొన్ని స్కూళ్ళు కూడా చేస్తాయి, కొన్ని చోట్ల డిఈఓలే చేయించినా కానీ అంత పెద్దగా ఉండదు. ఓవరాల్గా ఇది విద్య వ్యాపారం అయిన తర్వాత ఇంకా రిజల్ట్ మీరు చెప్తున్న ప్రకారం చూస్తుంటే చాలా సంవత్సరాలుగా జరుగుతోంది, సర్వసాధారణంగా జరుగుతుందంటే 6.5 లక్షల మంది విద్యార్థులు, వారి కుటుంబాలు, వారి భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారం ఇంత సర్వసాధారణంగా ఎందుకు జరుగుతోంది? నిర్లక్ష్యం అంతే. విద్య వ్యాపారం అయిపోయింది. ప్రభుత్వము నిర్లక్ష్యము, విద్యా సంస్థల యొక్క వ్యాపారం. ఇప్పుడు అన్నిటికంటే బ్రహ్మాండమైన వ్యాపారం ఏదంటే విద్యా వ్యాపారమే. మహాభారతంలో ఒకటి అరణ్య పర్వంలో కృష్ణుడు ధర్మరాజు చెప్తాడు, అట్టశూల జనపద శివశూల చతుష్పద ప్రమద కేశశూలిన్య భవంతి కలేహ్యుగే. అంటే అన్నం అమ్ముకునే శాలలు, విద్యను అమ్ముకునే పండితులు, శీలం అమ్ముకునే పడుతులు వస్తారు, అప్పుడు కలియుగం ప్రారంభమవుతుందని వ్యాసభారతంలో అరణ్యపురంలో కృష్ణ ధర్మరాజు చెప్పాడు. అది అది జరుగుతా ఉంది. శ్రీధర్ గారు మీరు భారతీయ జనతా పార్టీ నాయకులు, మీరు ప్రభుత్వంలో భాగస్వామి కూడా. ప్రభుత్వం ఏమో లీకేజీ కాదు అంటోంది, లీకేజీ అవుననే కోణంలో కూడా మాట్లాడుతోంది. ఇక్కడ క్లారిటీ కన్ఫ్యూజన్ ఖచ్చితంగా ఉంది, కన్ఫ్యూజన్ ఉన్న నేపథ్యమే. 9:25కు ఒక ప్రశ్నాపత్రం ఫోటో తీసి ఇంకొక దగ్గరికి వెళ్ళింది. అది ఎక్కడికో వెళ్ళి సాక్షి రిపోర్టర్ కూడా రావచ్చు. 10:30కి ఆ సాక్షి రిపోర్టర్ అక్కడికి డిఓకి ఇచ్చారు కాబట్టి ఇది ఒక కుట్ర కోణంలో చూడాలనే ఒక వాదనని ప్రభుత్వం తెస్తోంది. ఫస్ట్ ఈ విషయంలో మీరేం చెప్తారు? అంటే క్లియర్ కట్గా చెప్పడానికి కొంత ఇబ్బంది ఉన్నది. ఎందుకంటే గవర్నమెంట్ అంటే ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ కాల్ఫర్ చేసి అదే సేమ్ అసెంబ్లీలో పెడితే నలుగురికి తెలిసేది. అక్కడ ఎవరు యూజువలీ మెకానిజం అయితే స్ట్రిక్ట్గానే ఉంటుంది ప్రతి చోట కూడా. అంటే ముందర పోలీస్ స్టేషన్కి వస్తాయి క్వశ్చన్ పేపర్స్ అన్నీ, వచ్చిన తర్వాత కన్సర్న్ స్టాఫ్ ఒకళ్ళు కాదు ఇద్దరు వెళ్ళి రెస్పాన్సిబిలిటీగా తీసుకుని ప్రతి సెంటర్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. జూనియర్ కాలేజెస్ 10th క్లాస్ ఇవన్నీ అంటే ప్రాసెస్ ఉంటుంది, అదేం కొత్త విషయం ఏం కాదు. బట్ తులసిరెడ్డి గారు అన్న విధంగా రెగ్యులర్గా కాపీయింగ్ జరుగుతుందంటే నేను ఏకీభవించను. కొన్ని సెంటర్స్లో జరుగుతుంది, అది తెలిసి జరుగుతుందా తెలియకుండా జరుగుతుందా అది వేరే ఇష్యూ. బట్ 95% సెంటర్స్లో యూజువల్గా కాపీయింగ్ జరగదు. అర్లియర్ డేస్లో గవర్నమెంట్ ఉన్నప్పుడు చీఫ్ మినిస్టర్స్ కానీ ఇతర మినిస్టర్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్కి పెర్ఫార్మెన్స్ బేస్డ్గా ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ డిమోషన్స్ కానీ ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడు తులసిరెడ్డి గారు చెప్పిన విధంగా ఏంటంటే ప్రిన్సిపల్ వెంటనే ప్రిన్సిపల్ నుంచి పోస్ట్ నుంచి టీచర్ చేసేస్తారన్నమాట. సో చచ్చినట్టు ఏంటంటే ఆ కాపీయింగ్ కొంత వెసులుబాటు క్రియేట్ చేసేవాడు. అంటే పెర్ఫార్మెన్స్ ఉంటేనే కదా. కొంతమంది కలెక్టర్స్ కూడా ఈ రివ్యూ మీటింగ్స్ పెట్టి నీ పర్సంటేజ్ ఎందుకు తక్కువ వచ్చింది, మొత్తం గవర్నమెంట్ పిల్లలందరూ ఫెయిల్ అయిపోయారు అని చెప్పి ఫోర్స్ చేసి బాగా ప్రెషర్ పెట్టేవారు. అప్పుడు కొన్ని మాల్ ప్రాక్టీసెస్ జరిగినాయి గవర్నమెంట్ స్కూల్స్లో ఇదివరకున. ఆ తర్వాత రియలైజ్ అయ్యి స్టూడెంట్ యూనియన్స్ కానీ లేకపోతే టీచర్స్ యూనియన్ కూడా స్ట్రాంగ్గా గవర్నమెంట్ని కలెక్టర్స్ని నిలదీసిన తర్వాత అప్పుడు ఓరియంటేషన్ క్లాసెస్ ప్రిపరేషన్ క్లాసెస్ అన్ని స్టార్ట్ చేశారు. అంటే ఎక్స్పర్ట్స్తో ఏ విధంగా ట్రైబల్ స్కూల్స్ జనరల్ స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఇంప్రూవ్ చేయాలి టెక్నిక్స్ ఆఫ్ లెర్నింగ్ అన్నది. సో అది జనరల్ ఆస్పెక్ట్. యాజ్ ఫార్ యాజ్ నారాయణ స్కూల్స్ లేదంటే చైతన్య స్కూల్స్ ఇవి ఏవైతే కమర్షియల్గా ఎక్కువ ఫోకస్ ఉన్నాయి కాబట్టి అండ్ ఈ కన్సర్న్ మినిస్టర్ నారాయణ అవడం వల్ల అంటే దిస్ అ మేజర్ ఇష్యూ. ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఇప్పుడు అందులో మళ్ళీ గంటా శ్రీనివాస్ గారు వియంకుడు అవడం, ఎడ్యుకేషన్ మినిస్టర్ అవడం, వాళ్ళిద్దరు క్యాబినెట్లో ఉండడం, వాళ్ళిద్దరు చంద్రబాబు నాయుడు గారికి దగ్గర అవడం, ఇవన్నీ కూడా కొంచెం చూడడానికి అబ్బెట్టుగా ఉన్నా కూడా దోస్ ఆర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్. ఏదేమైనా కూడా ఎవరు కనిపెడతారు అంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్ అండి. పలానా వ్యక్తి అంటే మరి ఎంతవరకు కరెక్ట్ కాదు. ఒక స్పష్టత ఇవ్వండి. మీరు ఇది లీకేజ్ అంటున్నారా, మాల్ ప్రాక్టీస్ అంటున్నారా, నారాయణ విద్యా సంస్థల హస్తం ఉందని చెప్తున్నారా? అంటే ఇప్పుడు నేను వాట్ ఎవర్ నా టీవీ ద్వారానే మాకు తెలుస్తుంది తప్ప, బికాజ్ నెల్లూరు దూరంగా ఉంది కాబట్టి ఒకళ్ళిద్దరితో మాట్లాడి కనుక్కున్న దాన్ని బట్టి పేపర్ అయితే సంబడి హస్ టేకెన్ ఎ పిక్చర్.
ఇదివరకు రోజుల్లో అయితే క్వశ్చన్ పేపర్ బయటికి తీసుకుని వెళ్ళి జెరాక్స్ మెషిన్ దగ్గర జెరాక్స్ చేసి అక్కడి నుంచి పర్సనల్గా వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయడం టెక్నాలజీ డిస్ట్రిబ్యూట్ జరిగేది. నేను కళ్ళారా రాజమండ్రిలో చాలాసార్లు చూశాను. ఒకసారి 7th క్లాస్లో మాల్ ప్రాక్టీస్ ఏదైతే జెరాక్స్ షాప్ దగ్గర క్వశ్చన్ పేపర్ దొరకడం, 10th ఒకసారి చూశాను, ఇంటర్మీడియట్ కూడా చూశాను. అప్పుడు జెరాక్స్ షాప్స్లో కానీ పలానా స్కూల్ బయట దొరుకుతున్నాయంటే మీ ఇతర పిల్లలు వెళ్ళడం జరిగేది. అది వేరే ఆస్పెక్ట్. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత యూజువల్గా గవర్నమెంట్ ఫైల్స్ కానీ ఏదైనా డిఫెన్స్ ఫైల్స్ కానీ ఇవన్నీ కూడా అంటే ఇమీడియట్గా పిక్చర్ తీసి ఫోన్లో వాట్సాప్లో పంపిస్తున్నారు. వాట్సాప్లో పంపించిన తర్వాత టెక్నాలజీ ప్రకారం వీ కెన్ రిట్రీవ్ ఇట్, ఎన్క్రిప్షన్ దాని ప్రకారంగా కూడా తీసుకోవచ్చు ఇన్ఫర్మేషన్. బట్ ఏంటంటే జగన్ గారు యాజ్ ఏ అపోజిషన్ లీడర్ ఆయన అనే మాట ఏంటంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్లో ఏదైతే నెంబర్ ఇచ్చారో అది సాక్షి విలేకర్ నెంబర్ ఉంది, కానీ ఆ ఎవరైతే స్కూల్లో వార్డనో లేకపోతే వార్డ్ బాయో లేకపోతే ఆఫీస్ స్టాఫ్ బాయ్ ఆ నెంబర్ లేదు. ఏదైనా ఎంక్వైరీ చేయాలన్నా, రిపోర్ట్ కాల్ఫర్ చేయాలన్నా, ఫారెన్సిక్ ఎంక్వైరీ జరగాలన్నా అతను ఉండాలి తప్ప అతని దగ్గర నుంచి వచ్చిందని ఒప్పుకుంటున్నారు ఏదైతే గవర్నమెంట్ రిపోర్ట్లో కూడా. బట్ అతని నెంబర్ చంద్రబాబు నాయుడు గారు చదివిన స్టేట్మెంట్లో ఆ నెంబర్ లేదు, సాక్షి విలేకర్ నెంబర్ ఉంది. అక్కడ మళ్ళీ అగైన్ గ్రే ఏరియా. రామకృష్ణ ప్రసాద్ గారు మంత్రి గారిని లేదా ఆయనకు సంబంధించిన విద్యా సంస్థల్ని ఎందుకని డిఫెండ్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే మీరేం చెప్తారు? రామకృష్ణ ప్రసాద్ గారు డిస్కనెక్ట్ అయినట్టుంది, మళ్ళీ కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. సార్ సుధాకర్ రెడ్డి గారు, ఫస్ట్ పాయింట్, ఇప్పుడు ప్రవీణ్ అనే వ్యక్తి ఆయన్నే అక్కడ వాటర్ బాయ్ గా చెప్పబడుతున్న వ్యక్తి, అతను నారాయణ విద్యా సంస్థలకు సంబంధించిన వ్యక్తి, వారి దాంట్లో పనిచేసే వ్యక్తి స్టోర్స్ ఇన్ఛార్జ్ సంథింగ్ ఏదో చెప్పారు, స్టోర్స్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్న వ్యక్తి అని మీరు అంటున్నారు. జగన్ గారు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఈ వ్యవహారం అంతా సాక్షి ద్వారా రావడం కూడా జరిగింది. అంటే ఇక్కడ 925కి వచ్చింది అన్నప్పుడు ఇంకా మిగతా వారు ఎవరికి వెళ్లకుండా ఓన్లీ మీకే ఎలా వచ్చింది అనే దగ్గర ఒక కుట్ర కోణం ఉందన్నది ప్రభుత్వం చెప్తున్న అంశం. మీరేం చెప్తారు? ప్రభుత్వం ప్రతి చర్యకి వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు బయటపెట్టినప్పుడు కుట్రగా దాన్ని అభివర్ణించడం, లోకానికి చెప్పడం సర్వసాధారణం. ఓటుకు నోటు కేసులో కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి ఇరుక్కుంటే మీరు కుట్ర పని బయట పెట్టారని మమ్మల్ని వైఎస్ఆర్సీపీ నుండి నిన్న కూడా మాట్లాడారు. ఇది ఒక అఫెన్స్ జరిగితే దాని సాక్ష్యాధారాలు బయట పెడితే అది కుట్ర అనుకుంటే ప్రజలు చూస్తున్నారు. అసెంబ్లీలో మాట్లాడొచ్చు, మీకు బలం ఉంది కాబట్టి ఏది చెప్పినా కూడా మీకు చెల్లుబాటు అవుతుంది, స్పీకర్ అపోజిషన్ మాట్లాడనీకపోవచ్చు, దానికి తిరిగి జవాబు చెప్పనీకపోవచ్చు. ప్రజలు చూస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. నేను నెల్లూరు నుంచి వచ్చానండి, ఐ హెయిల్ ఫ్రమ్ నెల్లూరు. నాకు నారాయణ గారి వారి చరిత్ర పూర్తిగా తెలుసు. పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పినట్టు చైతన్య వాళ్ళతో వీళ్ళు బియ్యం అందారు, మీకు ఐడియా ఉందో లేదో. బియ్యం అందిన తర్వాత 2 కార్పొరేట్ సంస్థల చేతిలో విద్య, ఆంధ్ర రాష్ట్రంలో విద్య టోటల్గా, ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో విద్య టోటల్గా ఈ నారాయణ చైతన్య చేతిలో బంధింపబడింది. 2 కార్పొరేట్ శక్తుల చేతిలోకి వెళ్ళిపోయినటువంటి విద్యని వాళ్ళు మళ్ళా పోటీ ఎందుకని చెప్పి బియ్యం అందిన తర్వాత చైనా అని పెట్టారండి. చైనా అంటే చైతన్య నారాయణ. ఇది చైనా బ్యాచ్ అనేది మిత్రులు చాలా వారికి కడప నుంచి వారికి తెలుసు, నాకు నెల్లూరు కాబట్టి తెలుసు అండి. మొత్తం విద్యా వ్యవస్థ వారికి దాసోహమై వారి యొక్క కార్పొరేట్ శక్తుల యొక్క చేతిలో లోబడిపోయి వారి యొక్క ఆర్థిక అభివృద్ధికి మూలాలు మీరు రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూడండి, గావు కేకలు పెడతారు 1122 ఫస్ట్ నంబర్ అని. అది ఆ గావు కేకలు ఎట్టొస్తున్నాయండి? ఈ విధంగా పేపర్ లీక్ చేసుకొని కొంతమంది విద్యార్థులకు అవి చేర్పించి దాన్ని నంబర్ 1గా తీసుకొచ్చేవాళ్ళని. అలా అంటే ఆ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల అందరి నిజాయితీని, వారి తల్లిదండ్రుల నిజాయితీని మీరు శంకించినట్టు నారాయణ విద్యా సంస్థలు శంకిస్తున్నాం. ఎగ్జాక్ట్లీ, అంటే చదివిన వాళ్ళందరూ కూడా ఇలాగే పాస్ అవుతున్నారు అన్న కోణంలో మీరు మాట్లాడుతూ ఉన్నారా? నారాయణ విద్యా సంస్థల కన్నా చాలా మేధావు వర్గం స్కూల్ కింద లైట్ కింద, స్ట్రీట్ లైట్ కింద చదివిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. అంబేద్కర్ అటు లాంటి కార్పొరేట్ సంస్థలు చదవలేదు, నెహ్రూ గారు కార్పొరేట్ సంస్థలో చదవలేదు. కార్పొరేట్ సంస్థలో చదివితేనే బాగుపడతారనేది మీరు క్రియేట్ చేసినటువంటి అపోహ. మీరు చేసినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా కార్పొరేట్ శక్తుల యొక్క వ్యాపారం యొక్క మార్కెటింగ్. కాదు, ఒక పాయింట్ చెప్పండి నాకు సుధాకర్ రెడ్డి గారు, ఇది ఒక లీకేజ్ అని ఎట్లా చెప్తారు? లీకేజ్ అంటే ముందుగా ఆ ప్రశ్నాపత్రం బయటకు రావాలి, కరెక్ట్ గా పరీక్ష హాల్లో ఒక వ్యక్తి ఫోటో తీసి హాల్లో తీసినట్టు ఎవరు చెప్పారండి? హాల్లో కదా చెప్తున్నది, ఆ ప్రెమిసెస్ లో ఒక ఫోటో హాల్లో తీసినట్టు ఎవరు చెప్పారు? ప్రిమిసెస్ లో తీశారని చెప్తున్నారు. అది నారాయణ స్కూలు ధనలక్ష్మీపురం అంటే అది నారాయణ స్కూల్ రోజేపోని నారాయణ స్కూల్ కాదని చెప్పి సీఎం గారు చెప్తున్నారంటే నాకు తెలుసండి, మా బిడ్డలు నారాయణ స్కూల్ అనే చెప్తున్నారు. కాదు, నాది నారాయణ స్కూల్ మొదట్లో నారాయణ స్కూల్ కాదని చెప్పారు. ఇది నారాయణకు సంబంధించిన స్కూల్ కాదని చెప్పడం జరిగింది.
తర్వాత వెన్ టోటలీ వాస్ కార్నర్డ్ ఈ అడ్మిటెడ్. ఇది నారాయణ స్కూల్ ధనలక్ష్మీపురం వాళ్ళు వార్డు బాయ్ మీద నెట్టారు. ఫైనల్గా జరుగుతున్నటువంటి తంతు వార్డు బాయ్ మీదకి వాటర్ బాయ్ మీదకి లోయెస్ట్ ఆఫ్ ది లోవర్ సెగ్మెంట్ ఉన్నారు కాబట్టి నెట్టారు మీరు. ఇది వాటర్ బాయే మీకు వెసులుబాటు కల్పిస్తే పేపర్లు తీసుకోవడానికి ఇన్విజిలేటర్ పైనటువంటి వాళ్ళకి ఇంకెంత వెసులుబాటు ఉంటుందో చూడండి. ఇది నెట్టిన వాటర్ బాయ్ మీదకి నెట్టారు. ఒక వాటర్ బాయే పేపర్ లీక్ చేసి ఫోటోలు తీసి పంపిస్తున్నా అంటే లోయెస్ట్ ఆఫ్ ది లోయర్ సెగ్మెంట్ ఆ ఇన్స్టిట్యూట్ లో. ఇంకా మీరు దాన్ని పెద్దోళ్ళు ఇంకేం చేయొచ్చు మీరు. రైట్. ఒకసారి రామకృష్ణ ప్రసాద్ గారు ఫోన్ లైన్ లోకి వచ్చారు, టీడీపీ సీనియర్ నాయకులు. రామకృష్ణ ప్రసాద్ గారు, ఫస్ట్ ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే ఆ ఇన్సిడెంట్ మీడియాలో వచ్చిందంటే ఆ మీడియా కథనాన్ని బేస్ చేసుకుని ప్రభుత్వాలు వర్క్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఆ మీడియా ఇది ఈ పర్టికులర్ ఈ ఛానల్ కాబట్టి లేదా ఈ పేపర్ కాబట్టి ఇలా వ్యవహరించి ఉండవచ్చు అనే ఒక కోణంలో ఎందుకని మాట్లాడుతున్నారు. అక్కడ జరిగింది 9:25కు ఒక ఫోటో బయటకు వచ్చింది అంటే ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దీనివల్ల ఏంటి అనేది ఆలోచించకుండా ఎవరు పంపించారో వాళ్ళను దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? నమస్తే సాయి గారు, చెప్పండి. అక్కడ ఉన్న మిగిలిన అతిథులకు కూడా నా ముందు ఉగాది శుభాకాంక్షలు కూడా మీకు కూడా సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు దీనిలో అంటే నేను చాలా సార్లు చెప్పాను సార్, సాక్షి అనే పేపర్ చాలా పత్రికలు అంటే ఉదాహరణ ప్రజాశక్తి ఉంది, విశాలాంధ్ర ఉంది, లేదా దక్షిణ క్రానికల్ ఉంది, లేదా ఇప్పుడు ఛానల్స్ ఉన్నాయి. ఇవి చాలా మంది అధినేతలు వివిధ పార్టీలకి ఇంగ్లీష్ లో గానీ, హిందీలో గానీ, తెలుగులో గానీ వీళ్ళు పార్టీలకి సింపథైజర్స్ గా ఉన్నారు, లేదా పార్టీలో ముఖ్య నాయకులుగా ఉన్నారు. అదేం తప్పేం కూడా ఏం కాదు, అది ప్రజాస్వామ్యంలో సహజం. అయితే పూర్తి ఒక సాక్షికి మిగిలినటువంటి వాటన్నిటికీ కూడా మీరు గమనించాల్సిన సమస్య ఏంటంటే, మీరు ఇన్ని సంవత్సరాలైంది ఆ పేపర్ పెట్టి లేదంటే ఛానల్ పెట్టి, సరే ఆ పేపర్ లో ఒక్క రోజైనా సరే ఏ పార్టీకైనా అంటే అసలు అధికారానికి సంబంధించినటువంటి 3 సంవత్సరాల కాలంలో ఒకటన్నా మంచి పని చేసి ఉండదు కదా ఏ ప్రభుత్వం అయినా సరే. మరి అసలు మీరు అంత సింపుల్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వకండి. బట్ ఒక పాయింట్ ఏంటంటే, సరే ఎవరైనా సరే ఒక జర్నలిస్ట్ కి తనకు సంబంధించిన నిజాయితీ, తనకు సంబంధించిన నిబద్ధత అనేవి ఖచ్చితంగా ఉంటాయి, దాన్ని మనం అనాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే 9:25 ఒక ఫోటో ఎందుకు బయటకు వచ్చింది ఈ కోణంలో కంటే కూడా అదొక కుట్ర అనే కోణంలోకి ఎందుకు వెళుతున్నారు? ఎవరు ఆ పర్టికులర్ రిపోర్టర్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు రాజకీయాల్లో మితిమీరిపోయినటువంటి దీని వల్ల కూడా ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఆ ఫోటో ఇవాళ ఏంటంటే ఇది పెరిగిపోయినాయి సార్. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, సరే టెక్నాలజీకి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మార్పులు వస్తా ఉన్న సందర్భంలో అక్కడికి వెళ్ళి 9:20 ఇప్పుడు దాన్ని పేపర్ లీకేజ్ అనుకోవడానికి లేదు. 9:25 పేపర్ బయటకు వస్తే అది 9:30 కల్లా తర్వాత ఒక్క నిమిషం కూడా ఎలవ చేయని సందర్భంలో దానివల్ల పేపర్ లీక్ చేసి దాన్ని సీజ్ చేసి దానివల్ల నష్టం జరిగింది అనేటువంటి ప్రచారం కూడా సరైంది కాదు. ఇక్కడ సాక్షిని ఎందుకంటానంటే సార్, నేను విత్ డ్యూ రెస్పెక్ట్ పత్రికలు ఎవరైనా సార్ ఇందాక చెప్పారు అన్ని పత్రికలు ఉన్నాయి, అందులో దీనిలో అంటే అందుకని కుట్ర అనేటువంటి కోణంలో పత్రికని కూడా అంటే మీడియాని సంబంధించినటువంటి. సార్ ఒక స్ట్రైట్ ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, తులసిరెడ్డి గారి దగ్గరకు వచ్చే ముందు ఒక స్ట్రైట్ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఈరోజు జగన్ అడిగిన ప్రశ్న అనేది 25వ తేదీ రోజు ఈ మాల్ ప్రాక్టీస్ వాట్ ఎవర్ లీకేజ్ ఏదైనా జరిగి ఉంటే 28వ తేదీ రోజు ఎందుకని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, 3 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు అడుగుతున్నారు. అది ఎంక్వైరీ చేసుకోవాలి కదా సార్, ఎంక్వైరీ చేసుకోవడం కోసం ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఫస్ట్ డే అదే రోజు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేయాలండి. ఎఫ్ఐఆర్ లో కూడా మేజర్ గా కాలం ఉంటది, ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, వై డిలే అని చెప్పి చేస్తాం. సమాధానం చెప్పుకోలేని చేస్తాం. నువ్వు ఎన్ని గంటలు ఏం చేసావు, నువ్వు పడుకున్నావు లేచున్నావు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రసాద్ గారు అదే సార్, ఇప్పుడు దానిలో మొత్తం ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ దాన్ని పెట్టి చేయడానికి కోసం అంటే ఉన్న జనరల్ గా ఇచ్చిన దాన్ని పెట్టారో చేస్తారు అంతే. 154 గురించి వాళ్ళకి తెలియదేమో, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేయాలి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం తులసిరెడ్డి గారు. ఒక్క నిమిషం సార్, ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి సీఎం ఇచ్చిన వివరణ చాలా క్లియర్ గానే ఆ నంబర్స్ తో సహా ఆయన చెప్తూ వచ్చారు. 9:25 ఫోటో తీసినట్టుగా తెలుస్తోంది, 10:35 దీన్ని సాక్షి రిపోర్టర్ లేదా ఒక డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కి పంపించారు. ఆ తర్వాత 11:15 డిస్ట్రిక్ట్ డీజీ ఎగ్జామినేషన్స్ దీన్ని రిఫర్ చేశారు. తర్వాత 11:52 ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చారు. ఆ తర్వాత స్టేట్ డిస్ట్రిక్ట్ లెవెల్ అబ్జర్వర్ వచ్చారు. ఇవన్నీ చెప్తూ ఉన్నారు. ఇదంతా జరిగింది, కానీ ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదంటే ఏం చెప్తారు? ఎందుకు చేయకపోవడానికి ఏమైనా కారణం ఉంటుందా? ఎంక్వైరీ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా? ఇక్కడ స్పెసిఫిక్ ఇష్యూ, జనరల్ ఇష్యూ
ఇది స్పెసిఫిక్ ఇష్యూ. ఒక్క మాట సార్ దీనిలో సాయి గారు, ఇప్పుడు ఇప్పుడు దీనిలో ఎఫ్ఐఆర్ అంటే నేను బయట నుంచి వస్తున్నా కొంచెం క్లాస్. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అనేది సార్ ముందే కేసెస్ నమోదు చేయరు సార్. మీరు ఒకసారి చూస్తే వెదర్ ద మాల్ ప్రాక్టీస్ వాజ్ హ్యాపెన్ అంటే ఇంటర్నల్ గా కాపీయింగ్ జరిగిందా, మాస్ కాపీయింగ్ ఇట్లాంటి వాటి మీద తీసుకునేటువంటి యాక్షన్ ఏమో ఇంటర్నల్ డిపార్ట్మెంటల్ యాక్షన్ ఉంటుంది సార్. అది కాదు, ఇంకా అది కాకుండా పేపర్ లీకేజీ లేదంటే ఇతరత్రా కూడా ఇంకేదన్నా దీని వెనకాల ఇష్యూ ఉందంటే అంటే మాత్రం ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది సార్. అంటే మీరు ఒప్పుకున్నారన్నమాట పెద్ద ఇష్యూ ఉన్నదని, ఇండైరెక్ట్ గా మీరు ఒప్పుకున్నారు, మీ చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలేదు పెద్ద ఇష్యూ అని. నేననేది మీరు అన్నదాన్ని బట్టే మీరు చెప్పిన మాట బట్టి అర్థమైందంటే డిపార్ట్మెంట్ ఎంక్వైరీ, లోకల్ ఎంక్వైరీ చిన్న ఇష్యూ కాదు, మేజర్ ఇష్యూ అయింది. 3 days అయితే మాకు అందుకు నచ్చిన తర్వాత అర్థమైన తర్వాత మేము కంప్లైంట్ ఇచ్చాం ఎఫ్ఐఆర్. శ్రీధర్ గారు, అద్దెపల్లి శ్రీధర్ గారు, బీజేపీ నాయకులు. శ్రీధర్ గారు ఎప్పుడు వైఎస్ఆర్ లోకి వెళ్ళిపోయారంటే బ్రదర్ మీరు మర్యాదగా మాట్లాడండి. నేను అనేది ఏంటంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నాను. మీరు ఎఫ్ఐఆర్ గురించి మీరు 3 days పట్టిన తర్వాత అలా అన్నాను. నేను మీ గురించి అలా మాట్లాడితే అలా బాగుంటుందా? పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉన్న ఆన్సర్ చేయడానికి చెప్పండి, అంతే తప్ప దాని గురించి పర్సనల్ గా తీసుకునే అవసరం లేదు. అసలు ఏదన్నా కూడా ఒకసారి లీక్ అన్నది వచ్చిన తర్వాత అంత అవసరం లేదు, అంత రియాక్షన్ అవసరం లేదు. నేను ఒకటే చెప్పేది వినండి, ఏదన్నా కూడా సమాధానం చెప్పండి, మీరు చెప్పండి లేదా అసెంబ్లీలో చెప్పండి. ఫోన్ లైన్ లో ఉన్నారు కాబట్టి క్లారిటీ లేదు కరెక్ట్ గా కూడా. ప్రసాద్ గారు నాకు ఇంకా ఆన్సర్ రాలేదు. 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఎందుకు ఆగారు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి? అదే సార్ ఇప్పుడు యూజువల్ గా జరిగేటువంటిది దీనిలో ఇప్పుడు కాన్స్పరెన్సీ ఏమన్నా కాన్స్పరెన్సీ ఏంటి అనేది ఎంక్వైరీ చేయడం కోసం జరుగుతుంది సార్. ఇప్పుడు మనం కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే ఒకవేళ అసలు పూర్తిగా ప్రభుత్వం దీన్ని పట్టించుకోకుండా ఉండుంటే ఈ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసేటువంటి అంశం కాదు కదా సార్. దీనిలో జరిగినటువంటి అన్ని కూడా బయటకు తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి అనేది చూడాలి కదా. ఎందుకు ఆ కుర్రాడే ఎందుకు ఇచ్చాడు, దాని ద్వారా సాక్షి అతనికి ఎలా అందింది, ఇవన్నీ కూడా రావాలంటే ఖచ్చితంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం. ఓకే, ఒక్క నిమిషం తులసిరెడ్డి గారు రెస్పాండ్ అవుతున్నారు. సార్ తులసిరెడ్డి గారు, ఇక్కడ స్పెసిఫిక్ ఇష్యూ, జనరల్ ఇష్యూ. నేను ముందు జనరల్ ఇష్యూ చెప్పాను. ఇది అవును స్పెసిఫిక్ ఇష్యూకి సంబంధించి ఇక్కడ పర్టికులర్ కాలేజీలో జరిగిన ఇష్యూ, ఆ స్కూల్లో. ఇక్కడ నాకు తెలిసి 2 ఉన్నాయి. ముందు మాల్ ప్రాక్టీస్ కింద సరే జనరల్గా జరుగుతుంటుందని చెప్పి సీరియస్గా తీసుకోలే. దాని తర్వాత దీంట్లో సాక్షి విలేకరులు కాబట్టి దీన్ని వాళ్ళు పాజిటివ్గా ఉపయోగించుకోవచ్చు, సాక్షి మీద వేసేదానికి, జగన్ మీద వేసేదానికి అని చెప్పేసి వాళ్ళకి థాట్ వచ్చింది. ముందు మాల్ ప్రాక్టీస్ కింద ఉన్నప్పుడు దాన్ని పట్టించుకోలే పెద్దగా, వచ్చారు కానీ చూశారు, కేసు పెట్టలే. కానీ ఈ 2-3 రోజులు ఏమైందంటే ఇక్కడ నారాయణ కాలేజీకి సంబంధించినటువంటి మనిషి స్టోర్స్ అతను వాటర్ బాయ్గా రావడం, అతను రావడం ఏంది, సాక్షి విలేకరికి పంపడం ఏంది, నారాయణ కాలేజీ సిబ్బంది వచ్చేసి సాక్షి విలేకరికి. ప్రవీణ్ అనే వ్యక్తి ఆ వాటర్ బాయ్ సాక్షి రిపోర్టర్ కే పంపించాడు అన్నదానికి క్లారిటీ లేదు. అది ఎక్కడికో తిరిగి వచ్చిందా మరి తెలియదు. అదే కాబట్టి సాక్షి విలేకరికి రావడము, సాక్షి విలేకరి డిఓకి పంపడము, ఇది కొంత సాక్షిని ఫిక్స్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందేమో అని తర్వాత వచ్చేసి గవర్నమెంట్ థింక్ చేసినట్టు కనపడతా ఉంది. అందుకోసం వచ్చేసి కొంత ఈ లోపల దీన్ని ఎఫ్ఐఆర్కే పోవాలనుకోలేదు ముందు, అందుకోసం డిలే జరిగింది. ఈ తర్వాత దీన్ని రివర్స్ లో కొట్టచ్చు అని చెప్పేసి ఆలోచించి ఎఫ్ఐఆర్ పెట్టారేమో అనిపిస్తుంది. ఓకే సుధాకర్ రెడ్డి గారు, ఇది ఒక వ్యక్తి ఆ పర్టికులర్ సెంటర్ లో చేసిన మొత్తం యాజమాన్యానికి లేదా నారాయణ విద్యా సంస్థల మొత్తం యాజమాన్యాలకే ఎందుకు ఆపాదిస్తున్నారు? ఎవరు పొలిటికల్ బెనిఫిట్ కోసం ఆపాదిస్తున్నారు అన్న అంశం కూడా బెనిఫిట్ కోసం లీక్ చేశారండి. వార్డు బాయ్ కోసం చేశారా, వాటర్ బాయ్ కోసం చేశారా? నారాయణ విద్యా సంస్థల యొక్క అభివృద్ధి కోసం చేశారు. రేపు ర్యాంకులు వస్తే గావు కేకలు పెట్టేదానికి చేశారు. 1 1 2 2 1 1 అని రేపు అరస్తారు చూడండి టీవీలో. ఆ ర్యాంకుల కోసం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఇది. ఇదంతా ఎంక్వైరీలో తేలుతుంది. ఎవరున్నా ఎవరు ఎంక్వైరీ అండి? ముఖ్యమంత్రి కింద మంత్రులు, 2 మంత్రులు, బావమర్ది వియంకులు, 2 మంత్రులు, 2 ముఖ్యమంత్రికి కావాల్సినటువంటి ముఖ్యమైన మంత్రులు చేసినట్టు పని ఈ తాపేదారులు వారి కింద పనిచేసిన ఈ పోలీసు వ్యవస్థ బయట పెడతాను అనుకుంటున్నారా? ఇది మీరు బయట వస్తుంది అనుకుంటున్నారా? వేస్తే మీకు నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది సిబిఐ ఎంక్వైరీ చేతి ప్రసాద్ గారు ఇప్పుడు హలో ప్రసాద్ గారు వినిపిస్తుంది కదా? ప్రసాద్ గారు, నారాయణ విద్యా సంస్థల విషయంలోకి రాగానే ఇది నారాయణకు సంబంధించిన వ్యవహారమే కాదని అంత క్లియర్ గా ఎలా చెప్తారు ముఖ్యమంత్రి? ఎంక్వైరీ జరిగిన తర్వాత విషయం తేలుతుంది కానీ
ఇక్కడ జరిగిందంతా కూడా ఇప్పుడు ఆరోపిస్తుందంతా కూడా నారాయణనే, ఆయన్నే దోషిగా పరిగణించాలని వైసీపీ నాయకులు చెప్తూ ఉన్నారు. ఒక నారాయణనే ఎందుకని డిఫెండ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు? నారాయణ డిపెండింగ్ చేయటం కదా సార్, ఆయన వ్యాపారంలో లేను, ఎప్పటి నుంచి నేను విద్యా సంస్థలు నేను సంబంధం లేదు అనేది ఆయన చెప్తా ఉన్నాడు. సరే, అదొక పాయింట్. ప్రజల్లో పెట్టి ఇప్పుడు శంకర్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఒకసారి గమనించాల్సింది, మీరు 2007, 2008 ఇప్పుడు నా దగ్గర వాట్సాప్ లో ఉన్నాయి సార్, నేను పంపిస్తాను. ఆ లీకేజీలకు సంబంధించినటువంటి వార్తలు, దాని మీద అసలు ఏం ఎంక్వైరీ చేశారు, ఎందుకు చేయలేదు, దాని వెనకాల ఇప్పుడు ఈయన చెప్పేటువంటి కారణాలు ఏమున్నాయి ఏంటి అనేది కూడా మరి అంటే వీళ్ళందరూ దానికి ఎందుకు ఆ రోజు పట్టించుకోలేదు కూడా సమాధానం ఆ రోజు చెప్పాలి. ఈ రోజు స్పందించి దాని మీద పూర్తి వివరాలు సేకరించడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంటే దాని వెనకాల బామర్దులు ఉన్నారు లేదా ఇంకొకళ్ళు ఉన్నారు అనేది, ఈ బామర్దులు లేదా ఇంకొక అనాచులు వీళ్ళందరూ వ్యాపారాలు ఇవాళ మొదలెట్టలేదు సార్, ఈ 2 ఏళ్లలో మొదలెట్టలేదు. వాళ్ళు 20 ఏళ్ల నుంచి చేస్తా ఉన్నారు. మీ 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మీరు మధ్యలో, మీకు ఇవన్నీ వ్యాపారాలను ఆ రోజు మీరు స్ట్రీమ్ లైన్ చేస్తారా లేదా? నారాయణ గారి వ్యాపారం గురించి నేను చెప్పొచ్చా అండి? మీరు వ్యాపారం ముందు నుంచే చేస్తున్నారండి. మీరు నారాయణ వ్యాపారం చేస్తారన్న దానికి నేను క్లియర్ గా చెప్తాను. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలుగు అకాడమీ బుక్స్ ని కాపీ రైట్ వైలేషన్స్ ఉన్నాయని చెప్పి నారాయణ గారు వాళ్ళ పిల్లలందరూ డైరెక్టర్ ఇంక్లూడింగ్ వైఫ్, ఒకళ్ళిద్దరు లేడీస్ ఎవరు ఉన్నారు, ఆ 2 లేడీస్ 2 కూతుర్లు నారాయణ గారి మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది, పెనాల్టీలు పే చేశారు, అరెస్ట్ చేసి బెయిల్ మీద బయటకు వచ్చారు. తెలుగు అకాడమీ బుక్స్ కాపీ రైట్ వైలేషన్ యాక్ట్ కింద. మీరు కంటిన్యూ చేయండి. చెప్పండి ప్రసాద్ గారు. నేను చెప్పేది అదే సార్, నేను బషీరుద్దీన్ బాబు ఖాన్ గారు లేదంటే ఇంకొకళ్ళు ఆ టైంలో నుంచి నేను విద్యా సంస్థలు లేదంటే వీటి మీద చాలా విషయాలు మాట్లాడుతున్నాను. అంటే ఇండివిజువల్ గా మాట్లాడే అంశాలు వేరు. కానీ నేను అనేది ఏంటంటే దీన్ని లీకేజీకి ముడిపెట్టి దాని ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి ప్రయత్నం మాత్రం సరైనది కాదు. ప్రైవేట్ విద్యా సంస్థలు దాన్ని నడపడం వెనక్కున్నటువంటి విధానం లేదా ఆ విద్యా సంస్థల పరిస్థితులు అది నారాయణ ఆ సంస్థల యజమానిగా చెప్పబడుతున్న వ్యక్తి మంత్రివర్గంలో ఉన్నాడు కాబట్టి అడుగుతున్నారు, లేకపోతే అడిగే పరిస్థితి ఉండదు కదా. వేరే ఏ యాజమాన్యం అయితే అసలు ప్రభుత్వానికి లింక్ ఉండదు. ఇక్కడ అదే సార్ చెప్పేది, అతను వ్యాపారంతో సంబంధం లేదనేది ఒక మాట. 2, అది సాక్షి నుంచి అది 9:25 బయటకు వచ్చినప్పుడు సందర్భంలో అది లీకేజీ కింద చిత్రీకరించి అదేదో జరిగిపోతుంది అని చెప్పి అన్నట్టుగా అది వాస్తవంగా అది అంటే లీకేజ్ అంటే 1 గంట ముందో 3 గంటల ముందో కనీసం 2 గంటల ముందో జరుగుంటే దాన్ని ఖచ్చితంగా మన పరిగణలో తీసుకోవాల్సిన అంశం. అంటే నేను అనేది సరే అక్కడికి వెళ్తే అది జరిగిన దాన్ని నేనేదో నా వరకు నేనైతే అలా అక్కడికి వెళ్ళిన దాని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేయడం కోసం లేదంటే ఎలా వచ్చిందనే దాని మీద ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. నేను మళ్ళీ దీనిలో ముఖ్యంగా మాట్లాడేది ఏమంటే సార్, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వ్యక్తులు ఉన్నారు, అంతవరకు సంతోషం. విద్యా సంస్థల యొక్క నడిపే విధానం మీద గాని చట్టాలు తయారు చేయడం పద్ధతుల మీద గాని మాట్లాడాలంటే వ్యక్తిగత వాదాలు నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. కానీ ప్రభుత్వాన్ని బదనాం చేసే దాని కోసం అని చెప్పి ఈ అంశాన్ని ఉపయోగించుకునే దానికి సాక్షి పేపర్ లో వచ్చిన వార్తని లేదా సాక్షి విలేకరు రచించిన వార్తని ఆధారంగా చేసుకుని ఒక పేరుని మీరు ఎందుకు అంతగా ఫోకస్ చేస్తున్నారు అన్నది నా ప్రశ్న సార్. నేను అడిగేది ఏంటంటే, నేను ఒక పేరుని ఏదైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఛానల్, ఎనీ మీడియా, ఎనీ పేపర్, ఒక జర్నలిస్టు ఒక రిపోర్ట్ చేసినప్పుడు బాధ్యతగా ఒక జర్నలిస్టు డిఈఓకి పంపించారు. ఇదేం డైరెక్ట్ గా ఓన్లీ ఇది ప్రభుత్వం చేసిందని నిర్ధారణకైతే రాలేదు కదా. ఒక జర్నలిస్ట్ డిఈఓకి పంపించిన తర్వాతనే కదా ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఆ జర్నలిస్ట్ చిత్తశుద్ధిని ఎందుకని ఊరికే శంకించే పరిస్థితిలోకి వెళుతున్నారు అనేది నా ప్రశ్న. అది ఫస్ట్ పాయింట్. అయితే నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో ఇది ఆ రిపోర్టరు సాక్షికి సంబంధించిన వ్యక్తి కాబట్టి వైఎస్ఆర్సీపీకి ఎలా లింక్ చేస్తున్నారో, నారాయణ స్కూల్లో జరిగింది కాబట్టి మంత్రికి లింక్ చేస్తున్నామంటున్నారు. ఇందులో తప్పేంటి అని అడుగుతున్నారు. నేననేది అదే కదా, ఇప్పుడు దీనిలో ఆయన విద్యా సంస్థలతో సంబంధం లేదు అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అందుకని చెప్పని దానికి విద్యా సంస్థకి అతను ప్రారంభించిన విద్యాన్ని అతను చూడాలి తప్పించి విద్యా సంస్థను నిలబడలేదు, నేను రాజకీయాల్లో పూర్తి స్థాయి రాజకీయాల్లో కృషి చేస్తాను అని చెప్పి టెలికాన్ఫరెన్స్ ఆ ముందర రోజు టెలికాన్ఫరెన్స్ ఎట్ట చేయాలని చెప్పిన నారాయణే చెప్పాడు. ఆయన చెప్తున్నాడు అఫీషియల్ గా నారాయణ గారు అఫీషియల్ గా నారాయణ గారు రామకృష్ణ ప్రసాద్ గారు తెలియదు. అఫీషియల్ గా నారాయణ గారు యాజ్ ఏ మినిస్టర్ ఫ్రమ్ హిస్ అఫీషియల్ క్వార్టర్స్ he has conducted a teleconference to all Narayana schools and principals how to go ahead అంటే మాల్ ప్రాక్టీస్ చేయమని కాదు, జాగ్రత్తగా కాలేజ్ స్కూల్స్ నడపండి, పరీక్షలు జాగ్రత్తగా నడపండి అని చెప్పారు. ఆయన చెప్పారని చెప్పి నారాయణ గారు చెప్పారు. ప్రసాద్ గారు ఎలా వారు బాధ్యులు కాదంటారు?
అంటే ఒక ఉన్నత అంటే ఒక దానికి సంబంధించినంత వరకు మొదటి జాగ్రత్తగా నడపండి అని చెప్పి పెద్ద మనిషిగా చెప్తే పెద్ద మనిషిగా అంటే కనెక్షన్ లేదంటే చెప్తున్నాను, అంతకుమించి ఏం సార్ లేదు. ఇప్పుడు ఒక్క నిమిషం ప్రసాద్ గారు 1 minute సార్ తులసిరెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ సమస్య అంతా కూడా ఇది నారాయణకు లేకపోతే సాక్షి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు. Students. 6.5 లక్షల మంది విద్యార్థులు వారి కుటుంబాలు ఈ వ్యవహారం మొత్తం కూడా ఇప్పుడు ఒక నెగటివ్ ఇండికేషన్ కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి వీల్లేదు. ఈ సందర్భంగా కూడా మనం మాట్లాడుకోవాలి. ఇది ఒక విద్యా సంస్థలో చదవడం వల్ల ఈజీగా పాస్ కావచ్చు అనే ఒక అభిప్రాయం కూడా జనాలకు వచ్చే అవకాశాలు ర్యాంకులు రావచ్చు, ఈజీగా పెద్ద ర్యాంకు రావచ్చు అనేది, చదవకపోయినా పాస్ కావచ్చు అనే ఒక అభిప్రాయం రావచ్చు. నిజంగా చదువుతున్న వాడికి ఇది అన్యాయమే కదా. ఇది బహిరంగ రహస్యం. దీంట్లో వారు చెప్పినట్లు సార్ ఆ రిజల్ట్ ఒక్క నిమిషం సార్ తులసిరెడ్డి గారు రెస్పాండ్ అయిన రాజకీయాలు కాదు, ఒక్క మాట చెప్తాను సార్. యా. అంటే నేను సందర్భం వచ్చింది కాబట్టి సరే ఉదయం సంస్థ పేరు వదిలేస్తాను కానీ అందరూ నేను కూడా ఆ రోజుల్లో లెక్చరర్ చేసేవాడిని. ఆ రోజుల్లో ఒక 95 అయితే మేము అనుకునే వాళ్ళు అందరం లెక్చరర్స్ మేము అందరం కూర్చున్నా ఆ విద్యా సంస్థ పని అయిపోద్దేమోనని. దాని తర్వాత అది చాలా అత్యున్నతమైన పెద్ద విద్యా సంస్థగా ఒకటిగా పరిగణించబడతా ఉంది. ఎందుకు ఈ మాట అన్నానంటే సరే ఆ కేసు నిలబడిందా లేదా, లేదంటే దానిలో ప్రమేయం ఉందా లేదా, ఇవన్నీ కూడా సెకండ్ హాఫ్ స్టోరీస్. బట్ ఎనీవే నేను ఇవాళ ఎందుకంటున్నానంటే ప్రజలు అంటే ఎట్లాగైనా పాస్ అవ్వాలి, ఎట్లాగైనా ర్యాంక్ రావాలి అనేటువంటి దృక్పథాల వల్ల దాని వల్ల వచ్చినటువంటి మార్పులు చాలా ఉన్నాయి సార్. అంటే నేను దీని గురించి చెప్పట్లేదు సుమా, దయచేసి దీనికి నేనేమన్నానంటే అంటే జస్ట్ ఎందుకంటే విద్యా సంస్థల్లో పనిచేసిన వ్యక్తిగా ఇప్పుడు జరుగుతున్నటువంటి విద్యా వ్యవస్థ పట్ల చాలా బాధగా ఉంటుంది ఎవరన్నా కానివ్వండి, అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. అది అంతవరకు నేను కానీ ఇక్కడ నేను అనేది ఏంటంటే పార్టీకి సంబంధించినటువంటి విషయం వేరు, పార్టీకి సంబంధించిన వ్యవహారాలు వేరు. అంటే ఇక్కడ పార్టీకి సంబంధించిన వ్యవహారం వేరు కానీ ప్రజలకు సంబంధించిన ఇప్పుడు చూడాల్సి వస్తుంది. ప్రసాద్ గారు రైట్, మీరు వ్యక్తిగతంగా మీరు లెక్చరర్ గా మీరు పనిచేశారని చెప్తున్నారు. ఒకసారి తులసిరెడ్డి గారు రెస్పాండ్ అవుతున్నారు. తులసిరెడ్డి గారు, ఇప్పుడు ప్రజలకు ఉన్న ఈ సందిగ్ధ పరిస్థితి ముఖ్యంగా ఇది మాల్ ప్రాక్టీస్ జరిగిందా, లీకేజ్ జరిగిందా, వాట్ ఎవర్ ఏమైనా జరిగింది, ఏది జరిగినా సరే ఇంకొక విద్యార్థికి నష్టం జరుగుతుంది అనే ఒక కోణంలో మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మరి ముఖ్యమంత్రి గారేమో రద్దు చేసే ప్రసక్తే లేదు ఈ పరీక్షల్ని అని అంటున్నారు. ఏం చేయాలి, ఏంటిది? ఇంకా రద్దు చేయను మొదలు పెడితే ఇంకా రోజు రద్దు చేయాల్సిందే. ఇది పరిష్కారం కానే కాదు. దానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేయడమే తప్ప ఇప్పుడుండే పరిస్థితిలో ఈ టెక్నాలజీలో ఇంకా రద్దు చేస్తా పోస్తే ఇంకా ప్రతిరోజు రద్దు కావాల్సిందే. ఇక్కడ వారు చెప్పినట్లు ఇది విద్య వ్యాపారం అయిపోయింది. మీరు చెప్పినట్టు రేపు ఇంకా ర్యాంకులు వస్తానే 2 విధాలుగా పోటీ పడతారు. ఎందుకంటే ఒకటి ఇంతకుముందు ర్యాంకులు ఎంత వచ్చి చెప్పాలి, ఇప్పుడు గ్రేడ్స్ చెప్తారు. రెండవది పర్సెంటేజ్ ఆఫ్ పాస్. అంటే ఒక మంచి మెరిట్ స్టూడెంట్ ఉంటాడు, ఆ మెరిట్ స్టూడెంట్కు 9 గ్రేడ్లో వచ్చేసి 9 పాయింట్స్ వచ్చాయనుకోండి, అతనికి 10 పాయింట్స్ రావడం అనేది అడ్వాంటేజ్. అతను ఆల్రెడీ ఇంటెలిజెంట్ స్టూడెంట్. ఇటువంటి లీకేజీ ప్లస్ మాల్ ప్రాక్టీస్ ద్వారా 9 పాయింట్స్ వచ్చేవానికి 10 పాయింట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఒక స్కూల్లో 100 మంది ఉంటే 100 మంది పాస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు వచ్చేసి ఇంకా అడ్వర్టైజ్మెంట్ మొదలు పెడతారు. ర్యాంకులు గ్రేడ్స్ మాయే, ఇంకా తర్వాత వచ్చేసి మొత్తం పర్సెంటేజ్ ఎంత పాస్ అయింది దీన్ని బేస్ చేసుకొని ఇంకా తల్లిదండ్రులు వచ్చేసి అమ్ముకొని పెడతారు. మొత్తం తాలిబొట్ల పెట్టే లక్షల ఫీజు. కాబట్టి ఇది బ్రహ్మాండంగా ఇది వచ్చేసి నేను సడన్ గా ఈ రోజు ఏదో ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి వచ్చింది కాదు, ఇది అనేక సంవత్సరాలుగా జరుగుతుంది. సరే ఈ రోజు ఏమంటే చైనా బ్యాచ్ అనేది ఎక్కువ స్కూల్ వాళ్ళ ఉన్నాయి కాబట్టి వస్తుంది, కానీ మిగతా ప్రైవేట్ మేనేజ్మెంట్స్ చేసే పరిస్థితి కూడా ఇదే. నేను ముందే చెప్పినట్టు కొన్ని చోట్ల ఇటీవల వచ్చేసి డిఈఓలు కలెక్టర్స్ కూడా మా జిల్లా ఫస్ట్ వచ్చింది చెప్పేసి ఎంకరేజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అక్కడ ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఉండరు. డిజిఓ కానీ చెప్పినా కానీ ఇంప్లిమెంట్, ఎందుకంటే వాళ్ళకి వచ్చిన ఫలితం ఏముంది, ఇక్కడ వీళ్ళు మానిటర్గా రకరకాలుగా ప్రలోభాలు పెట్టి, ఎందుకంటే వాళ్ళకి ఆదాయం వస్తుంది కాబట్టి ఆ విధంగా వీళ్ళు సక్సెస్ అయినారు. కాబట్టి ఈ రోజు ఇది కొత్తగా ఈ రోజు సడన్ గా జరిగింది ఏం కాదు, అనేక సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. దాన్ని డెఫినెట్ గా దీని వలన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, జిల్లా పరిషత్తు వీళ్ళు డెఫినెట్ గా సఫర్ అవుతున్నారు. ఆ పోటీ పరీక్ష రేపు ట్రిపుల్ ఐటీలు సీట్లు కావాలంటే దానికి ర్యాంకులు, మిగతా అనేక చోట్ల ర్యాంకులు పనిచేస్తాయి. కాబట్టి ఆ విధంగా గ్రామీణ విద్యార్థులు, గవర్నమెంట్ స్కూల్లో ఉన్నవారు, జిల్లా పరిషత్ ఉండే విద్యార్థులు నష్టపోతున్నారు. ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్స్ ఉండే వాళ్ళు కొంత లాభపడుతున్నారు, వీళ్ళు మానిటర్గా లాభపడుతున్నారు. ఆఖరికి వచ్చేసి వాళ్ళేమో తాలిబొట్లు అమ్ముకొని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది. ఈ రోజు ప్రధానంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నానికి పంటలు పండకపోవడం కారణమైతే
ప్రధానమైన కారణం వచ్చేసి పిల్లలు చదివించాలని ఒక అవేర్నెస్ ఎక్కువైపోయి మొత్తం వాళ్ళకు తాహతుకు మించి అక్కడికి పంపించాలి ఇక్కడికి పంపించాలని డొనేషన్లు వాళ్ళకు శక్తికి మించి కట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది పిల్లల జీవితాలతో ఎవరు ఆడుకోవాలని చూసినా ఉపేక్షించే పరిస్థితే లేదు. ఖచ్చితంగా ఎంక్వైరీలో నిజాలు నిగ్గు తేల్చే ప్రయత్నం చేస్తాము, ఖచ్చితంగా వారిని శిక్షిస్తాము. ఈ స్పెసిఫిక్ ఇది కూడా చూడండి, కానీ జనరల్ గా ఉంది. ఇప్పుడు ఎంక్వైరీ పైన మీకు ఎందుకు నమ్మకం లేదు? మరలా మనం ఒక వారం రోజులు 10 రోజుల్లో మళ్ళీ చర్చకి పిలవండి వస్తాం. ఈ ఎంక్వైరీలు ఏం తేలింది, ఎవరు శిక్షించారు అంటే ప్రతి అంశాన్ని తీసుకెళ్లాలా? వార్డు బాయింగ్ చేస్తారు, ఇక్కడ వాటర్ బాయింగ్ చేస్తారు, ఇంకొకరిని బలిపశువుని చేస్తారు. కానీ నారాయణ మీద ఈగి కూడా వాళ్ళదండి. ఇది జరగబోయే వాస్తవం. ఇది నిజంగా కొన్ని లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తు, వాళ్ళ యొక్క పరిస్థితి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నానికి కారణం వీరే. కాబట్టి ఒక సిబిఐ ఎంక్వైరీ వేస్తే మీకు పోయింది ఏంది చెప్పండి. ఇప్పుడు సీఎం గారు నారాయణకి సంబంధం లేదని చెప్పేసిన తర్వాత పోలీసు ఇంకా నారాయణ మీద గారు ముద్దాయిగా చేస్తుందండి. యూ డ్రాన్ ప్రీ డ్రాన్ కన్క్లూజన్స్. మీరు ముందరనే చెప్పేశారు ఇది నారాయణకి సంబంధం లేదు. ప్యూన్లు కానీ గీన్లు కానీ వాళ్ళు సంబంధించిన విషయం అయితే బలిపశు వాటర్ బాయ్ అవుతాడు. నారాయణకి ఏ సంబంధం ఉండదు. వారు మళ్ళీ హ్యాపీగా బావమూర్తులు నవ్వుకుంటూ వాళ్ళు కాలయాపన చేసుకుంటూ రేపు గావు కేకలు పెట్టిస్తారు మళ్ళీ ర్యాంకులతో. చూడండి. ఓకే శ్రీధర్ గారు, ఈ ఎంక్వైరీలో నిజంగా న్యాయం జరగదు అనేది వైసీపీ నాయకులు చెప్తున్న అంశం, సిబిఐ ఎంక్వైరీ చేయాలనేది వీరు చెప్తున్న అంశం. మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు జరుగుతున్న అంశం యొక్క స్పెసిఫిక్ గా ఆ ఇష్యూకి లేదా దానికి మాత్రమే పరిమితం అయ్యేది కాదు, ఇది స్టేట్ వైడ్ గా గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది. కాబట్టి ఇంకా లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుందన్నది తులసిరెడ్డి గారు చెప్తున్న అంశం. అంటే నేను తులసిరెడ్డి గారితో ఏకీభవించను. ఎక్కువ శాతం జరుగుతుందని కదా. అంటే రూరల్ స్కూల్స్ అంటే నాకు స్కూల్స్ కాలేజెస్, నేను అడ్మిషన్ కమిటీ మెంబర్గా ఉన్నా, నాకు స్కూల్స్ ఉన్నాయి కదా. ఏవైతే స్కూల్స్ దూరంగా ఉంటాయో రోడ్డుకి దానికి దారి లేను అలాంటి స్కూల్స్లో కాపీయింగ్ జరుగుతుంది. అంటే ట్రైబల్ ఏరియాస్, అరకు, పాడేరు, లేదంటే ఇటువైపు ఆదిలాబాద్, ఇటువైపు కొన్ని స్కూల్స్ ఏంటంటే దూరంగా ఉంటుంది అనమాట. ఎవరైనా ఫ్లయింగ్ స్క్వాడ్ రావాలన్నా కూడా 2-3 గంటలు పడుతుంది అనమాట. అలాంటి స్కూల్స్లో యూజువల్లీ కాపీయింగ్ జరుగుతుంది. లేకపోతే ప్రైవేట్ స్కూల్స్లోనే జరుగుతుంది కాపీయింగ్. 2 సెగ్మెంట్స్. ప్రైమ్ టౌన్స్లో, సిటీస్లో యూజువల్లీ కాపీయింగ్ జరగదు. యూజువల్గా జరిగేవి ఈ 2 సెక్టర్లోనే జరుగుతుంది. ఆ రూరల్ సెక్టర్స్ ఏమైనా ఇది చెప్పాను పర్సంటేజ్ పెంచుకుందాం, పిల్లలు ఏదో బాత్రూంలో పుస్తకం పెట్టుకుంటారు, బయట ఎక్కడ పుస్తకం పెట్టుకుని వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు సాయం చేస్తూ ఉంటారు. ఈ ప్రైవేట్ స్కూల్స్ వరకు ఏదైతే నారాయణ చైతన్య స్కూల్స్ అంటే కమర్షియల్ ఇంట్రెస్ట్, వాళ్ళ పిల్లలకి ఎక్కువ శాతం రావాలి, పర్సంటేజెస్ ఎక్కువ రావాలి. కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉన్న స్కూల్సే కాపీయింగ్కి కొంత వెసులుబాటు క్రియేట్ చేస్తారు. ఈ 10th వరకు నాకు తెలిసినంత వరకు టైం ఏమీ లేదు కదండి, టైం లేదు ఎక్సెప్ట్ ఫర్ ఇంటర్మీడియట్ అండ్ ఎంసెట్ కి తప్ప. సో టైం లేనప్పుడు అంటే హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత వెళ్ళి పరీక్ష రాసుకోవచ్చు. అంటే అది మరి ఇందాక అది అందరూ డిస్కషన్, ఎందుకంటే వారు అన్న విధంగా అంత 9:30కి లోపల దీనికి లేదు. సో లేనప్పుడు ఏంటంటే యూజువల్ గా ఎలా చేస్తారని నాకు కొంత ఐడియా ఉంది. అర్లియర్ 2-3 సార్లు అయినప్పుడు నాకు తెలుసు. కాబట్టి ఒక పేపర్ బయటకు తీసుకుని వచ్చి సీల్ తీస్తారు, అర్లీగానే సీల్ తీస్తారు. సీల్ తీసి క్వశ్చన్ పేపర్ ఒకటి తీస్తారు, జెరాక్స్ చేస్తారు. ఆ 10 స్కూల్స్కి ఫ్యాక్స్లో పంపించారు ఇదివరకు, తర్వాత మెయిల్లో పంపించేవారు. ఇప్పుడు వాట్సాప్లో పంపిస్తున్నారు. 3 కేటగిరీస్. JNTU ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా కోడ్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ వస్తుంది. కోడ్ ఎర్లియర్ JNTU ఇంజనీరింగ్ కాలేజెస్కి క్వశ్చన్ పేపర్ బిఫోరే లోడ్ చేస్తారు సిస్టమ్స్, సర్వర్స్లో. అప్పుడు ఫస్ట్ టైం మొదటి 2-3 సంవత్సరాలు కోడ్ బిఫోరే ఇచ్చారు, లింకేజ్ తెలిసేది కాదు. అప్పుడు మేనేజ్మెంట్ అర్లీగా క్వశ్చన్ పేపర్ తీసి కాపీయింగ్ చేస్తున్నారని చెప్పి టైం బౌండ్ లింక్ 10 minutes బిఫోరే లింక్ ఇవ్వడం, అప్పుడు ఓపెన్ చేయడం. సో ఎగ్జాక్ట్లీ ఎప్పుడు ఆ విండో ఓపెన్ చేశారని JNTU సర్వర్లో తెలుస్తుంది. ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ మాన్యువల్గా క్వశ్చన్ పేపర్ బండిల్ వస్తుంది, ఓపెన్ చేశారు. ఆ 4 ఉంటారు. యూజువల్లీ ఏంటంటే ఆ క్వశ్చన్ పేపర్ తీసింది కూడా తెలియదు, మళ్ళీ జాగ్రత్తగా సీల్ మూస్తారు. వెంటనే కాపీయింగ్ ఏమో ఇలా చేస్తారు. కొంత వెనక బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏదేమైనా ఇవి జరిగిందా లేదా అన్నది 100% ఎంక్వైరీ కావాలి. దాంట్లో ఏదైనా వెసులుబాటు ఉంటే ఒక పరీక్ష అందరూ యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా రిపీట్ చేయొచ్చు, లేకపోతే అట్లీస్ట్ ఆ సెంటర్లో ఉన్న రిపీట్ చేయొచ్చు. లేదంటే ఆ మెసేజ్ వలన పలానా స్కూల్స్లో ఇన్వాల్వ్ అయిందంటే ఆ 10 స్కూల్స్కి రిపీట్ చేయొచ్చు. అంటే ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలి. ఒక్కటి నేను క్లియర్గా చెప్తున్నాను, బాలసుబ్రహ్మణ్యం ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఇన్వాల్వ్ అయినప్పుడు, ఆ ఇష్యూ జరిగినప్పుడు విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి బాలసుబ్రహ్మణ్యం గారు RTA ఆఫీషియల్స్ ఎవరు FIR బుక్ చేయలేదు. ఒకళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారంటే అంతగా కావాల్సి ఆయన బుక్ చేసుకోవచ్చు కదా, ఆయన హ్యాపీ అయిపోయారు, వీళ్ళు చెప్పిన సారీకి అది ఇది అన్నారు. వాళ్ళు ఏ విధంగా సారీ బయట ఎలా ఏ విధంగా ఎవరన్నా హర్ట్ అయితే
నేను సారీ చెప్తున్నాను అని టైప్లో చెప్పారు. ఆయన ఏమీ సాటిస్ఫై అవ్వలేదు. బట్ స్టిల్ ఏం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి బాలసుబ్రహ్మణ్యం గారు కానీ ఆర్టీఐ ఆఫీషియల్ సైలెంట్ అయ్యారు. ఈ రోజు కూడా ఈ ఇష్యూలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ స్టేట్మెంట్ క్లియర్గా ఇచ్చి ఏమీ జరగలేదు అన్న తర్వాత ఒక సీఎం న్యాచురల్ ఆఫీసర్స్ ఫాలో లైన్ అలాంటి ఇబ్బంది ఉంటుంది. ఎంక్వైరీ అంటే నేను అనేది ఏంటంటే ఎఫ్ఐఆర్ డిలేకి ఎందుకు అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు కూడా నాకు ప్రొసీజర్ నాకు ఐడియా ఉంది. ఫ్లయింగ్ స్క్వాడ్ వస్తారు, ఇన్స్టిట్యూషన్కి వస్తారు, సీజ్ చేస్తారు, మాల్ ప్రాక్టీస్ కాపీ చేస్తే డిబార్ చేయడానికి వాళ్ళు వచ్చి సైన్ చేస్తారు. సో సింగిల్ స్టూడెంట్ కాపీయింగ్ చేస్తే డిబార్ చేసినప్పుడు జస్ట్ నోట్ చేస్తారు, ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చి కౌంటర్ సైన్ చేస్తారు. సింగిల్ స్టూడెంట్ అయితే అక్కడతో అయిపోతుంది. అంటే ఒక పుస్తకం పెట్టుకుని వేరే ఇది పేపర్ లీకేజ్ కానీ బయట ట్రాన్స్మిటింగ్ కానీ ఇవి అయినప్పుడు మేజర్ ఇష్యూ అయినప్పుడు ఏంటంటే ఎంక్వైరీ ఈజ్ ఏ మస్ట్. ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 1 hour. దీనికి హైరార్కీ ఉన్నది. లోకల్ ఇన్స్టిట్యూషన్ హెడ్ షుడ్ రిపోర్ట్, అదర్వైజ్ లోకల్ జోనల్ హెడ్ షుడ్ రిపోర్ట్, లేదా డిస్ట్రిక్ట్ హెడ్ షుడ్ రిపోర్ట్ విత్ ఇన్ 1 hour or 2 hours టు ద కన్సర్న్ పోలీస్ స్టేషన్. ప్రసాద్ గారు ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ నుంచే క్వశ్చన్ పేపర్స్ తెచ్చుకుంటారు. ప్రసాద్ గారు వినిపిస్తుంది కదా? హలో రామకృష్ణ ప్రసాద్ గారు, డిస్కనెక్ట్ అయినట్టుంది. టైంకి కరెక్ట్ కట్ అయిపోయింది. ఫస్ట్ ఏంటంటే ఇన్విజిలేటర్ ని అదే విధంగా అక్కడున్న కన్సర్న్ హెడ్ ఫర్ ద ఇన్స్టిట్యూషన్, ఆ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించిన ఆ అథారిటీకి హెడ్ ఇద్దరిని సస్పెండ్ చేశారని చెప్తున్నారు. ఇద్దరిని సస్పెండ్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. నెంబర్ 2. నెంబర్ 3, ఇక్కడ జగన్ చెప్తున్నట్టుగా కదిరిలో కూడా హిందీ పేపర్ లీక్ అయింది, అక్కడ వీడియోలు కూడా బయటకు వచ్చాయి, లీక్ అయినట్టుగా అక్కడ మాల్ ప్రాక్టీస్ చేస్తున్న విజువల్స్ కూడా బయటకు వచ్చాయని చెప్తున్నారు. స్పష్టమైన ఆధారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నాయా? స్పష్టమైన ఆధారాలు ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఏది ఎంక్వైరీ చేసినా సరే ఒక పర్టికులర్ గా ఒక ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరుగుతుందని మీరు ఎలా భావిస్తారు? ఆ ఎంక్వైరీకి మీ ఆధారాలు జోడైతే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది కదా? చెవిటికి శంకుదిరి తెలుసు కదండి, చెవిటోడి దగ్గర శంకుదినట్టు ఒక సీఎం స్థాయి వ్యక్తి నారాయణకి సంబంధం లేదు, అక్కడ ఏమీ జరగలేదని తర్వాత ఇంకా వారు మిత్రులు చెప్పినట్టు ఎంక్వైరీ ఏ గతి పడద్దో ఏ గతిన అది ప్రయాణిస్తుందో అందరికీ తెలిసిన సత్యం. ఇది కాదని మీరు అనుకుంటే బట్ నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అండి. మీరు లీగల్ హెడ్ అయ్యి ఉండి అడ్వకేట్ అయ్యి ఉండి సీనియర్ కేసులో ఉన్నారు, యూ షుడ్ టేక్ సమ్ ఇష్యూ. మీరు ఆ విధంగా ఎలా అంటారు? మీరు అవలోలు అంటే నేను ఒప్పుకుంటాను కానీ మీరు అలా నిజమేనండి. ఎంక్వైరీ సంగతి మనం చూసాం, తెలంగాణలో కూడా చూసాం. ఓటుకు నోటు కేసు ఎందాక ఎంక్వైరీ చేసి ఏమైపోయిందో చూసాం. ఈ వ్యవస్థ ఖచ్చితంగా సీఎం చేతిలో ఉన్నటువంటి డీజీ కానీ ఆ ఐజీ కానీ అంత మించేమన్నా విధిగా ప్రవర్తిస్తారని మన భ్రమ. సరే, మీరు అనేక సందర్భాల్లో మిమ్మల్ని పర్టికులర్ గా వైసీపీని అడుగుతాను. అనేక సందర్భాల్లో సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆ టైంలో ఉన్నారు, అంటే ప్రభుత్వం చేతిలో ఉండే ఆర్గనైజేషన్ గా కాంగ్రెస్ సిబిఐ ఎలా నమ్ముతున్నారు? న్యాయం జరగద్దని మా అభిప్రాయం. ఇప్పుడు ఎలా నమ్ముతున్నారు? మోడీ గారి ప్రభుత్వంలో అంత టోటల్ గా వెంకయ్య నాయుడు గారు మోడీ గారి మీద ఉన్న నమ్మకంతో న్యాయం జరగదు. చాలా సంతోషం. నమ్మకం ఉన్నందుకు ఖచ్చితంగా అంత ఇంటర్ఫిరెన్స్ ఉండదేమో అనుకుంటా. చాలా సంతోషం. ప్రసాద్ గారు వినిపిస్తుందా? హలో, ఫోన్ లైన్ డిస్టర్బెన్స్ గా ఉన్నట్టుంది. తులసిరెడ్డి గారు, సిబిఐ ఎంక్వైరీకి వెళ్తే ఈ అంశానికి ఒక క్లారిటీ వస్తుందా? నిజాయితీగా జరుగుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయాలంటారా? ఇప్పుడు దొరికితే దొంగ, దొరక్కుంటే దొర. ఇది మడకసిర తెలుగు పేపర్ కానీ, కదిరి హిందీ పేపర్ కానీ, ఇక్కడ ఫిజిక్స్ పేపర్ కానీ నెల్లూరులో ఇవన్నీ కొంత ఓపెన్గా బయటకు వచ్చినాయి. ఇది నేను ముందు చెప్పినట్లు అనేక చోట్ల జరిగింటుంది. అయినప్పటికీ ఇక్కడ స్పెసిఫిక్గా ఉన్నాయి కాబట్టి దానికి జనరల్గా ఆయన చండశాసనుడు అవన్నీ జనరల్గా తీసుకోండి, జనరల్ ఇష్యూస్ మీద. ఈ స్పెసిఫిక్ ఇష్యూ మీద సిబిఐ విచారణ చేస్తే ఆయనకు పోయి నష్టం ఏముంది? ఈ స్పెసిఫిక్ ఇష్యూ మీద కాబట్టి సిబిఐ విచారణ, స్పెసిఫిక్ ఇష్యూకి సంబంధించి సిబిఐ విచారణ, ఇంకా జనరల్గా ఆయన కనీసం భవిష్యత్తులో అయినా సరే అది నారాయణ కావచ్చు, చైతన్య కావచ్చు, మిగతా ఎవరికి కూడా ఇటువంటి తీసుకోకుండా ఒక జనరల్గా ఆయన చండశాస్త్రం నిజంగా నిరూపించుకుంటే మంచిదే. కాబట్టి ఈ స్పెసిఫిక్ ఇష్యూలో సిబిఐ విచారణ చేస్తే వచ్చే నష్టం ఏమి అంట, అది వచ్చే నష్టం ఏమి ఇంకా ఎఫెక్ట్గా ఉంటుంది కదా. మీ చండశాస్త్రుడిగా మీరు చేయండి. కాబట్టి మీకు కూడా 2 ఏళ్ళే సమయం లేదు ముఖ్యమంత్రి, 2 ఏళ్ళే మీకుండేది కూడా. కాబట్టి ఆ డైలాగ్ మీరు పాటించండి. విద్యా వ్యవస్థను చక్కదిద్దండి, ఈ విద్యా వ్యాపారాన్ని కాపాడండి రాష్ట్రాన్ని.
ఓకే, చివరిగా సుధాకర్ రెడ్డి గారు మీరే కంక్లూడ్ చేయండి. ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ పట్ల మీకు నమ్మకం పెరిగింది అంటున్నారు, మోడీ పరిపాలన ఉంది కాబట్టి అంటున్నారు. అదే సమయంలో మీరు గతంలో ఓటుకు నోటు కేసు విషయంలో కూడా అప్పుడు కూడా మోడీయే ప్రధానమంత్రిగా ఉన్నారు. మేము సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నామండి. ఈ కేసులో కూడా సిబిఐ ఎంక్వైరీ నేను సుప్రీంకోర్టులో అడిగాను. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మీరు చెప్పిందే సెంట్రల్ గవర్నమెంట్ తో లాలూచీ పడి ప్రత్యేక హోదా విషయంలో లాలూచీ పడడం వల్ల ఆ ఓటుకు నోటు కేసు నుంచి బయటపడ్డారు. అవును, రాజీ జరగదంటారా? రాజీ ఇప్పుడు కూడా జరగదంటారా? అది ఈ ఒక్క విషయంలో జరగదు. మోడీ గారు తెలిసి జరిగిందో తెలవక జరిగిందో అది రాజీ వారు చేశారని మేము మోడీ గారు చేశారని ఎప్పుడు అనలేదు, వారి మీద మేము ఎప్పుడు అపోహ వేయలేదు. ఇది వాస్తవం. ఇది లోయర్ లెవెల్లో జరిగినటువంటి రాజీ. ఒక తెలంగాణ సీఎం ఆంధ్ర సీఎం మధ్యలో ఇంకొక వ్యక్తి చేసినటువంటి రాజీ ఇది మోడీ గారి దృష్టికి కూడా పోయి ఉండదు. ఖచ్చితంగా మేము మోడీ అందరు చీఫ్ జస్టిస్ జడ్జిలకు పెట్టాం. నోటుకు ఓటు కేసు యొక్క టోటల్గా ఆన్లైన్లో కూడా పెట్టడం జరిగింది. మొన్న ఇంత సులభంగా మేనేజ్ జరగద్దు అనేది నేను ఖచ్చితంగా భావించడం లేదు. వారి మీద నమ్మకం ఉంది. ఇది అట్లీస్ట్ ఇన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉంది కాబట్టి మోడీ గారు మీద వారి మీద నమ్మకంతో కూడా సిబిఐ ఎంక్వైరీ వేస్తే మీ నిప్పు లాంటితనం, నిజాయితీతనం, నారాయణ యొక్క మంచితనం ప్రూవ్ చేసుకోండి. మీ కింద ఉన్నటువంటి ఆర్గనైజేషన్తో మీరు తన కాళ్ళకి తన మొక్కి 1000 ఏళ్ళు బతుకమన్నారంట. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేసే ప్రసక్తే లేదన్నది వారు ఎందుకు ఒప్పుకుంటారండి? మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్రభుత్వం ప్రజలు చూస్తున్నారు. మీకు ఎల్లకి సమయం లేదు మిత్రమా, మీకుండేది కూడా 2 సంవత్సరాలే. ఓకే, శ్రీధర్ గారు చివరిగా కంక్లూడ్ చేయండి. ఫస్ట్ ఇటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయని తెలుసు, జరుగుతాయి అని కూడా తెలుసు. ప్రస్తుతం నారాయణ అనే ఒక విద్యా సంస్థలకు సంబంధించిన అధినేత మంత్రిగా ఉండడం వల్ల ఈ ఇష్యూ ఇంత స్పెసిఫిక్ గా మనం చర్చించాల్సి వస్తుంది. బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళ బావ విద్యాశాఖ మంత్రి. కంక్లూజన్ ఏంటి? వాట్ నెక్స్ట్? అంటే గవర్నమెంట్ సిబిఐ ఎంక్వైరీ అనేది పక్కన పెట్టేసినా కూడా గవర్నమెంట్ ఎంక్వైరీ ఏదైతే పోలీస్ ఎంక్వైరీ కులంకషంగా చేసి ఇమీడియట్ గా ఆ ఫ్లో ఎలా జరిగింది, క్వశ్చన్ పేపర్ ఎక్కడ లీక్ అయింది, ఎవరి దగ్గర చేరింది, ఎంతమందికి చేరింది, ఎవరికి చేరలేదా, ఎవరికి చేరకపోతే హర్షిస్తాం పరీక్షలని బాగా జరిగినాయి అని. నేను బీజేపీ పార్టీ తరఫున లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని స్కాలర్షిప్ డిస్బర్స్మెంట్కి, పరీక్షల కండక్ట్కి, కాలేజు నడపడాలు అంటే పర్మిషన్స్ అఫిలియేషన్స్ ఇవ్వడంలో మెచ్చుకున్నాం కంపేర్ టు తెలంగాణ ప్రభుత్వం లాస్ట్ ఇయర్. ఎక్కడ బాగుంటే అక్కడ అప్రిషియేట్ చేస్తాం. ఇప్పుడు ఈసారి తెలంగాణ ప్రభుత్వం బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తుంది అన్ని ఆస్పెక్ట్స్ లో. స్కాలర్షిప్ డిస్బర్స్మెంట్ క్లియర్ అయిపోయింది, పరీక్షలు కండక్ట్ చేస్తుంది. సో అది టీడీపీ వాళ్ళు గ్రహించవలసిన ఇష్యూ ఏంటంటే పార్టీ బాగా పనిచేసినా గవర్నమెంట్ బాగా పనిచేసి బీజేపీ సపోర్ట్ చేస్తుంది. ఆంధ్రాని తెలంగాణని పార్టీ ఏదన్నా సరే. రైట్, ఫైనల్ కమెంట్స్ తీసుకుందాం. రామకృష్ణ ప్రసాద్ గారు మీరు లైన్ లోకి వచ్చారు. చాలా సేపటి నుంచి ఆ లైన్ డిస్టర్బ్ అవుతున్నప్పటికీ మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ ఉన్నాం. బికాస్ ఎందుకంటే ప్రభుత్వ తరపు నుంచి ఓకే ఇట్స్ ఓకే ఫైనల్ కంక్లూజన్ ఇవ్వండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న నారాయణ కావచ్చు, వారి వియ్యంకుడుగా చెప్తూ ఉన్న గంటా శ్రీనివాసరావు కావచ్చు, ఇద్దరు కీలకమైన రోల్లో ఉన్న వ్యక్తులు. చంద్రబాబు గారు ముందే ప్రీ కంక్లూజన్ కి వచ్చేశారు, ఇది నారాయణ విద్యా సంస్థలకు నారాయణకు ఎటువంటి సంబంధం లేదు అని. ప్రీ కంక్లూజన్ వచ్చిన తర్వాత ఎంక్వైరీ నిజాయితీగా జరుగుతుందని ఎలా భావించాలన్నది వైసీపీ కానీ మిగతా నాయకులు కానీ అడుగుతున్న ప్రశ్న. సిబిఐ ఎంక్వైరీకి ఎందుకని వెనకడుగు వేస్తూ ఉన్నారు? ఎంక్వైరీకి సిద్ధమా? లేదు సార్, ఇప్పుడు దీనిలో అంత అవసరం లేదు సార్. ప్రతిదానికి సిబిఐకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ దీనిలో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, అయినా సరే వదిలేది లేదు అని చెప్పి చెప్పారు. అయితే ఇప్పుడు ఒకటే దానిలో ఏంటంటే మన ఎప్పటి వరకు ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఎటువంటి పరిస్థితుల్లోనూ నారాయణ వాళ్లకు ఇంకొకళ్ళకు సంబంధం లేదు అని చెప్పారు. అందుకని ఆయన ఆ మాట లేదు అని చెప్పిన తర్వాత ఇంకెక్కువ ఎక్కడ జరుగుతుంది సరిగ్గా అనేది కదా. ముఖ్యమంత్రి స్థాయిలో అసెంబ్లీలో చెప్పిన ప్రకటన తర్వాత కూడా ఎంక్వైరీ అంత సజావుగా జరుగుతుందని ఎలా నమ్మమంటారు అంటున్నారు. లేదు, ముఖ్యమంత్రి గారు నిజాయితీగా ఖచ్చితంగా చెప్పారు సార్. ఆయన కూడా హెచ్చరిక లాంటివి చెప్పారు సార్. ఏమని అంటే ఎంత పెద్దవారినైనా వదలు ప్రసక్తి లేదు అని అన్నమాట. ఓకే రైట్, లెట్స్ సీ ఎటువంటి ఎంక్వైరీ జరుగుతుందో, ఏ అంశాలు నిగ్గు తెలుస్తారో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ ప్రసాద్ గారు, తులసిరెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు అండ్ శ్రీధర్ గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయం తెలియజేసినందుకు. లీకేజా మాల్ ప్రాక్టీసా ఏదేమైనప్పటికీ 6.5 లక్షల మంది విద్యార్థులు, వారి కుటుంబాలకు, వారి తల్లిదండ్రులకు సంబంధించిన అంశం ఇది, వారి భవిష్యత్తుకు సంబంధించిన అంశం ఇది. లీకేజ్ జరిగింది అన్న కోణంలో ఇప్పుడు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎంక్వైరీ మాత్రం ఖచ్చితంగా నిజాయితీగా జరగాల్సిన అవసరం కనబడుతోంది. ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి చెప్తున్నారు, ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు, చండ శాసనుడుగా నేను మారతాను, నేను ఉంటాను అని చెప్తున్నారు. ఆ మాటలు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన, ముఖ్యంగా ముఖ్యమంత్రి పైన ఉంది. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.
సిబిఐ ఎంక్వైరీ చేయండి, నారాయణ గారిని కూడా స్కోప్లోకి తీసుకొని రండి. తప్పు చేసిన వాడిని తాట వలస్తా తాట తీస్తా వదిలిపెట్టే సమస్య కూడా లేదు.